నలంద విశ్వవిద్యాలయం ప్రాచీన కాలంలో విద్యా కేంద్రంగా ప్రసిద్ధి పొందినది. ఇది భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో ఉన్నది. ఇది గుప్త చక్రవర్తి కుమారగుప్తుడు ఆధ్వర్యంలో 5వ శతాబ్దంలో స్థాపించబడింది. 12వ శతాబ్దంలో నాశనం చేయబడే వరకు దాదాపు 800 సంవత్సరాల పాటు ప్రఖ్యాత విద్యా సంస్థగా వికసించింది. నలంద అంటే సంస్కృతంలో జ్ఞానాన్ని ఇచ్చేది అని అర్థం. నలంద అనే సంస్కృత పదం నలం అనగా కమలం అని అర్థం. కమలం జ్ఞానికి చిహ్నం. ద అంటే ఇవ్వడం అనే ఈ 2 పదాల కలయిక ద్వారా పుట్టింది. చైనా తీర్థయాత్రికుడైన హ్యూయన్ సాంగ్ నలంద పదానికి వివిధ వివరణలు ఇచ్చాడు. ఒక వివరణ ప్రకారం నలందకు ఆ పేరు మామిడి తోపు మధ్యన ఉన్న చెరువులో నివసించే నాగుని వలన వచ్చింది. హ్యూయన్ సాంగ్ సమ్మతించిన 2వ వివరణ ప్రకారం ఒకప్పుడు బోధిసత్వుని రాజధాని ఇక్కడ ఉండేదని, ఆయన నిరంతర దానాలు చేసేవాడని, అందుకే నలంద అనే పేరు వచ్చిందని వివరించాడు. నలంద విశ్వవిద్యాలయం చైనా, కొరియా, జపాన్, టిబెట్, మంగోలియా, శ్రీలంక మరియు ఆగ్నేయ ఆసియా వంటి వివిధ ప్రాంతాల నుండి పండితులను ఆకర్షించింది. వీరు బౌద్ధ అధ్యయనం, తర్కం, గణితం, ఖగోళ శాస్త్రం, వైద్యం మరియు వ్యాకరణం వంటి విషయాలను అధ్యయనం చేయడానికి వచ్చారు. విశ్వవిద్యాలయపు ప్రాంగణం విస్తారంగా ఉండేది. ఇందులో అనేక మఠాలు, ఉపన్యాస మందిరాలు, గ్రంథాలయాలు మరియు విద్యార్థుల వసతి గృహాలు ఉన్నాయి. సుమారుగా నలందలో 10,000 మంది విద్యార్థులు మరియు 2,000 మంది ఉపాధ్యాయులు ఉండేవారు. ఇది అప్పటి ప్రపంచంలోనే అతిపెద్ద విద్యా సంస్థల్లో ఒకటి. పాఠాలు బోధించే ప్రాథమిక భాష సంస్కృతం అయితే పాలి మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా బోధన జరిగింది. నలంద నాశనం సుమారు 1193 CEలో చోటు చేసుకుంది. ఇది ఢిల్లీ సుల్తానేట్కు చెందిన తుర్కీ సైన్యాధ్యక్షుడు బఖ్తియార్ ఖిల్జీ సైనిక యాత్రలో జరిగింది. ఆయన బౌద్ధ కేంద్రాలను నాశనం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. గ్రంథాలయాలు అగ్నికి ఆహుతి అయ్యాయి మరియు అనేక మంది పండితులు చనిపోయారు. అలాగే చాలామంది పారిపోవలసి వచ్చింది. ఈ సంఘటన భారతదేశంలో బౌద్ధ అధ్యయనంలో క్షీణతకు కారణమైంది. నలంద విశ్వవిద్యాలయం గురించి మనకు తక్కువగా తెలిసిన విషయాలు మరియు ప్రత్యేకమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 3 అంతస్తుల గ్రంథాలయం. నలందలోని గ్రంథాలయానికి ధర్మగుంజ్ అంటే సత్యపర్వతం లేదా రత్నసాగర అంటే రత్నాల సముద్రం అని పేరు ఉంది. ఇది ప్రాచీన కాలంలో అత్యంత పెద్ద గ్రంథాలయాలలో ఒకటిగా పేరుగాంచింది. దీనిలో లక్షల సంఖ్యలో గ్రంథాలు ఉండేవి. వీటిలో బౌద్ధం, వైదిక అధ్యయనం, ఖగోళ శాస్త్రం మరియు వైద్యంపై అరుదైన పుస్తకాలు ఉన్నాయి. గ్రంథాలయం 3 భాగాలుగా విభజించబడింది. అందులో ఒక విభాగం అత్యంత అరుదైన గ్రంథాలను అత్యున్నత అంతస్తులో ఉంచేది. కొన్ని కథనాల ప్రకారం గ్రంథాలయాన్ని దహనం చేసినప్పుడు కొబ్బరి ఆకుల గ్రంథాల సేకరణ విస్తారంగా ఉండడం వల్ల కొన్ని నెలల పాటు మంటలు మండుతూనే ఉన్నాయి. ప్రపంచ బౌద్ధంపై ప్రభావం. నలంద మహాయాన బౌద్ధం వ్యాప్తికి ఒక కేంద్రంగా ఉండేది. అనేక ప్రముఖ బౌద్ధ పండితులు, ఉదాహరణకు చైనాకు చెందిన జువాన్జాంగ్ మరియు ఇజింగ్ చదువుకోవడానికి ఇక్కడికి వచ్చారు మరియు వారి దేశాలకు తిరిగి బోధనలు వ్యాప్తి చేశారు. విశ్వవిద్యాలయం తూర్పు మరియు ఆగ్నేయ ఆసియాలో బౌద్ధం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. ఇది కేవలం ఆధ్యాత్మిక ఆలోచననే కాకుండా కళా, సంస్కృతి మరియు వాస్తుశిల్పం మీద కూడా ప్రభావితం చేసింది. జువాన్జాంగ్ యొక్క వివరణ. 7వ శతాబ్దంలో చైనాకు చెందిన సన్యాసి జువాన్జాంగ్ నలందలో అనేక సంవత్సరాలు గడిపి విశ్వవిద్యాలయపు వైభవాన్ని గురించి వివరించారు. ఆయన అక్కడి సుందర ఉద్యానవనాలు, ఇంపోజింగ్ టవర్లు మరియు విద్యార్థులు, అధ్యాపకుల క్రమశిక్షణను వివరించారు. ఆయన రచనలు నలంద యొక్క నిర్మాణం మరియు రోజువారీ జీవితంపై విలువైన సమాచారాన్ని అందిస్తాయి. ఇది ప్రధానంగా బౌద్ధ అధ్యయనం కోసం ప్రసిద్ధి చెందినప్పటికీ నలంద ఖగోళ శాస్త్రం, గణితం, తర్కం, వైద్యం మరియు సాహిత్యం వంటి అనేక సెక్యులర్ విషయాలను కూడా బోధించేది. ఇది కాలానికి ముందున్న ఒక బహుళ శాస్త్రీయ విద్యా సంస్థగా ఉంది. నలంద విశ్వవిద్యాలయం కేవలం మఠ విశ్వవిద్యాలయం మాత్రమే కాదు,
నలంద బౌద్ధంతో సంబంధం కలిగి ఉన్నప్పటికీ ఇది కేవలం మఠ విద్యా కేంద్రంగా ఉండేది కాదు. నలంద పునరుద్ధరణ ప్రాజెక్టులు. ఆధునిక నలంద పునరుద్ధరణ యత్నాలు 21వ శతాబ్దంలో ప్రారంభమయ్యాయి. కొత్త నలంద విశ్వవిద్యాలయం 2010లో ఒక సెక్యులర్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా పునఃస్థాపించబడింది. ఇది చారిత్రక అధ్యయనం, పర్యావరణ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం మరియు సుస్థిర అభివృద్ధిపై కేంద్రీకరించబడింది. ఇది ప్రాచీన అవశేషాల సమీపంలో ఉంది. మహిళా పండితుల పాత్ర. చారిత్రక రికార్డులు పురుష సన్యాసులు మరియు పండితులపై ప్రధానంగా దృష్టి పెట్టినప్పటికీ కొంతమంది మహిళలు కూడా నలందలో చదువుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి. వారు ప్రధానంగా క్షత్రియ లేదా పండిత కుటుంబాలకు చెందినవారు. ఇది ప్రాచీన భారతదేశంలో మహిళలకు ఉన్నత స్థాయిలో విద్యా అవకాశాలు ఉన్నాయని సూచిస్తుంది. ఖగోళ శాస్త్రంలో ప్రారంభ సమయమండలం భావన. నలంద పండితులు అభివృద్ధి చేసిన ఖగోళ శాస్త్ర గణనలో భిన్న భౌగోళిక ప్రదేశాలలో భిన్న సమయాల భావన కూడా ఉంది. ఇది ఆధునిక సమయ మండలాల భావనకు పూర్వగామి. నలంద విశ్వవిద్యాలయం కేవలం విద్యాసంస్థ మాత్రమే కాదు, ఇది భారతదేశం యొక్క జ్ఞాన, వాదం మరియు సాంస్కృతిక మార్పిడి పట్ల చారిత్రక అంకిత భావానికి ప్రతీకగా నిలిచింది. దీనికి ఆసియా యొక్క మేధో చరిత్రపై ఉన్న ప్రభావం ఇప్పటికీ గుర్తించబడుతుంది మరియు గౌరవించబడుతుంది.